శ్రీ లలితా పరమేశ్వరిని సహస్రనామాలతో కీర్తిద్దాం. 66వ శ్లోకం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళీ సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి తన కనురెప్పలను తెరవటం మరియు మూసివేయటం ద్వారా విశ్వాన్ని సృష్టించి నాశనం చేయునది. సహస్ర శీర్ష వదన అనంతమైన ముఖాలు కలిగిన తల్లి. సహస్రాక్షి అనంతమైన కన్నులు కలిగిన తల్లి. సహస్రపాత్ అనంతమైన పాదములు కలిగిన తల్లి. ఆ బ్రహ్మకీటజననీ వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞారూపనిగమా పుణ్య ఫలప్రదా. ఆ బ్రహ్మ కీటజనని బ్రహ్మ నుండి కీటకముల వరకు సర్వజీవులను సృష్టిస్తూ ఉంది అమ్మ. వర్ణాశ్రమ విధాయిని 4 వర్ణములను 4 ఆశ్రమములను విభజించి జీవుల వారి వారి ధర్మాలను నిర్వర్తించేటట్టు చూస్తూ ఉన్నది తల్లి. నిజజ్ఞారూపనిగమా వేద రూప అయినది తల్లి. పుణ్య ఫలప్రద మంచి పనులను చెడ్డ పనులను వాటికి తగిన ఫలములను చక్కగా ఇస్తూ ఉంటుంది. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాఘమ సంతోహ సుక్తి సంపుట మౌక్తిక. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక వేదములనేడి శ్రీల యొక్క పాపిటలను సింధూరము ధరించినట్లు చేసిన పాదపద్మము యొక్క ధూళిని కలిగిన తల్లి. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అన్ని వేదశాస్త్రాలలో ముచ్చిపు చిప్పలలో చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముచ్చిపు వంటిదనివమ్మా. పురుషార్థప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా అనాధినిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. పురుషార్థప్రద పురుషార్థములను ప్రసాదించున్నది అంటే ధర్మార్థ కామమోక్షాలను. పూర్ణ సంపూర్ణరాలు పూర్ణమైనటువంటిది. భోగిని భోగములను అనుభవిస్తూ ఉన్నది తల్లి. భువనేశ్వరి విశ్వానికి ప్రపంచానికి అధిపతి అయినది. అంబిక ప్రపంచానికి తల్లి అయినది. అనాది నిధన ఆది అంతము లేనిది. హరి బ్రహ్మేంద్ర సేవిత విష్ణువు బ్రహ్మ మరియు ఇంద్రుని చేత సేవింపబడుతూ ఉంది. నారాయణీ నాథరూప నామరూప వివర్జత హ్రీంకారీ హ్రీమతీ హ్రత్య హేయోపాదేయవచ్చిత. నారాయణి నారాయణత్వ లక్షణం కలది. నాథరూప శబ్దరూపం యొక్క రూపమైన తల్లి. నామ రూప వివర్జిత పేరు ఆకారము లేనటువంటిది. హ్రీంకారి హ్రీంకార స్వరూపిణి హ్రీంకారముచే సూచింపబడుతూ ఉన్నది. హ్రీమతి సిగ్గుపడే లక్షణం కలది. హృదయ ఉపాసించు వారి హృదయమునికి ఆనందమైనది. హేయోపాదేయ వర్జిత విడువదగినది గ్రహింపదగినది
లేనిది, అంగీకరించే లేదా తిరస్కరించే అంశాలు లేనిది, ఇష్టము అయిష్టము, ప్రవృత్తి నివృత్తి అనేవి ఏమీ లేనటువంటి దానివమ్మా. రాజా రాజార్చిత, రాజులకు రాజైన కుబేరుడు మనువులచే అర్చింపబడినది. రాజ్ఞయి, కామేశ్వర్ని రాణి. రమ్య, మనోహరమైనది, తల్లి. రాజీవలోచన, రంజనీ, రమణీ, రస్య, రణకింకిణి మేఘల. రాజీవలోచన, పద్మముల వంటి కన్నుల గనదానివి తల్లి. రంజని, భక్తులను తన కృపారసముతే రంజింపజేయునది. రమణి, భక్తులను ఆనందింపచేయునది. రస్య, రసస్వరూపిణి, ఆనందరసమే స్వరూపముగా కలిగిన తల్లి. రణకింకిణి మేఖల, మ్రోగుచుండు చిరుగజ్జలతో కూడిన వడ్డాణాన్ని ధరించవమ్మా. రమా, రాకేందువదన, రమణీ, రతిరూప, రతిప్రియ, రక్షాకరీ, రాక్షసగ్ని, రామ, రమణలంపట. రమా, లక్ష్మీదేవి. రాకేందు వదన, పౌర్ణమి చంద్రుని పోలిన రమణీయమైన ముఖము కలిగినది. రతిరూప, రతీదేవి, మన్మధుని భార్య వంటి రూపము గలది. రతిప్రియ, రతీదేవికి ప్రియమైనది. రక్షాకరి, రక్షించున్నది. రాక్షసగ్ని, రాక్షసులను సంహరించున్నది. రామ, ఎప్పుడూ సంతోషంగా ఉండేది మరియు యోగులకు ఆనందాన్ని ఇచ్చేది. రమణ లంపట, రమణునితో భర్తతో అత్యంత సాన్నిహిత్య సౌమ్య సంబంధము కలది. కామ్య, కామకళారూప, కదంబ కుసుమ ప్రియ, కళ్యాణి, జగతీ కంధ, కరుణారససాగర. కామ్య, కోరదగినటువంటిది. కామ కళారూప, కామేశ్వరుని కళ యొక్క రూపమైనది. కదంబ కుసుమప్రియ, కడమీ పువ్వుల యందు ప్రేమ కలిగినది. కళ్యాణి, శుభలక్షణము కలది. జగతీకంత, జగత్తుకు మూలమైనటువంటిది. కరుణారస సాగర, దయా లక్షణానికి సముద్రం వంటిదనవమ్మా.